గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర. గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు. అటువంటి బ్రహ్మ విష్ణువులు మహేశ్వరులు ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా ఈ బ్రహ్మాండాన్ని బ్రహ్మగారు సృష్టి చేశారు. విష్ణువు ఏమో ఎంత పోషిస్తున్నాడు, మహేశ్వరుడు మళ్ళీ లయం చేసి మళ్ళీ మనకు కొత్త జన్మను ప్రసాదిస్తున్నాడు. ఆయన ఇవన్నీ జరుగుతున్నాయి. అటువంటి గురువు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపము అని చెప్పేసి చెప్పాడు. ఎట్లా? గురువు ఏకస్వరూపుడుగా ఉన్నటువంటి గురువు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడు ఎట్లా అయ్యాడు అన్నది ప్రశ్న. దీనికి మహాత్ములు ఏం చెప్పారంటే, ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరు ముగ్గురు కూడా ఏకరూపాన్ని పొందినప్పుడు, అంటే ఒక్క రూపాన్ని పొందినప్పుడు మన ముందు ఉన్నటువంటి బ్రహ్మాండం అదృశ్యమైపోయింది, కనుమరుగైపోయింది, కంటి ముందు కనిపించదు. ఎప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరు ముగ్గురు ఏకరూపాన్ని పొందినప్పుడు. అలా కాకుండా వాళ్ళు ముగ్గురు విడివిడిగా ఉన్నప్పుడు ఈ బ్రహ్మాండ సృష్టి అంతా జరుగుతూ ఉంటుంది. ఈ బ్రహ్మాండానికి ప్రభావ ప్రతిష్ట పరాయణత్వం ఇవన్నీ ఉంటాయి. అటువంటి ఈ బ్రహ్మాండం అదృశ్యం అయిపోయినప్పుడు ఇక్కడ ఏ పదార్థం ఉంటుంది అంటే కేవలం పరబ్రహ్మ స్వరూపం ఉంటుంది. దాన్ని బ్రహ్మ పదార్థము అని చెప్పేసి అంటారు. అటువంటి బ్రహ్మ పదార్థాన్ని పరబ్రహ్మాన్ని దర్శింపచేసేటువంటి వాడు గురువు. ఈ కారణం చేత గురువు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడు అయ్యాడు అని చెప్పేసి ఈ విధంగా వివరించారు. సరే, బాగుంది. ఇప్పుడు బ్రహ్మగారు సృష్టి చేస్తున్నారు, విష్ణువు పోషిస్తున్నాడు, అందరికీ రసస్వరూపుడు, రసో వయసహ అని చెప్పేసి భగవంతుడికి రసస్వరూపుడు అని పేరు చేస్తున్నాడు. మహేశ్వరుడు ఏమో లయం చేస్తున్నాడు. వీళ్ళందరూ కూడా స్వతంత్రంగా చేస్తున్నారా, లేకపోతే వాళ్ళలో ఎవరైనా ఉండి చేయిస్తున్నారా అన్నది మనం చక్కగా తెలుసుకోవాలి. వీళ్ళందరికీ స్వతంత్రత అనేటువంటిది ఉన్నదా, లేకపోతే వాళ్ళలో ఉండి ఎవరైనా చేయిస్తున్నారా అన్నది తెలుసుకుంటే శాస్త్రం ఏం చెప్పిందంటే, స్వతంత్రం అస్వతంత్రంచ వివిధం తత్వవిష్యతే. వీళ్ళెవ్వరికి కూడా ఎటువంటి స్వాతంత్రము లేదండి అని చెప్పేసి చెప్పారు. బ్రహ్మగారికి కానీ, విష్ణువుకి కానీ, మహేశ్వరుడికి కానీ, ఈ తత్వాభిమాన దేవతలు ఉన్నారుగా, మన కంటికి సూర్యుడు, మన బుద్ధి చంద్రుడు, వీళ్ళందరూ కూడా మనలో ఉండి పని చేయిస్తున్నారు కదా. వీళ్ళందరికీ కూడా ఎటువంటి స్వాతంత్రత లేదు, ఎటువంటి స్వాతంత్రత లేదు. అంటే జీవ జడాత్మకమైనటువంటి జగత్తుకి, మూల ప్రకృతికి అభిమాని దేవత లలితాదేవని, లక్ష్మీదేవని ఇలా చెప్తూ ఉంటారు. లక్ష్మీదేవి మొదలుకొని బ్రహ్మాది దేవతలు మొదలుకొని వీళ్ళందరికీ కూడా, ఈ దేవతాందరికీ కూడా ఎటువంటి స్వాతంత్రత లేదు. గురుమూర్తి వాళ్ళలో ఉండి చేయిస్తే చేస్తారు, లేకపోతే లేదు. వీళ్ళందరి పరిస్థితి ఇలా ఉంటుంది. అంటే ఎటువంటి స్వాతంత్రత లేదా అంటే ఊపిరి పీల్చుకోవడానికి కూడా వాళ్ళకి స్వాతంత్రత లేదు అని చెప్పేసి చెప్పారు. ఊపిరి కూడా ఆడలేదు. ఆయన మనలో ఉండి, సద్గురుమూర్తి మనలో ఉండి ఊపిరి ఆడిస్తే ఊపిరి ఆడుతూ ఉన్నాం, లేకపోతే లేదు. వీళ్ళందరి పరిస్థితి ఎలా ఉంటుంది? మానవులు, దేవుళ్ళు, అందరి పరిస్థితి ఎలా ఉంటుంది? దీన్నే స్వతంత్ర తత్వం ఒకటి శాస్త్రం పరిశీలి. స్వతంత్ర తత్వం ఒకటి, భగవంతుడు స్వతంత్రుడిగా ఉన్నాడు. ఆయన ఏది చేయడానికైనా సరే చక్కటి అనుకూలంతో ఉన్నాడు. అన్ని సామర్థ్యత కలిగినటువంటి వాడు భగవంతుడు. వీళ్ళకి స్వాతంత్రత ఎప్పుడూ లేదు. ఇలా ఉన్న పరిస్థితి. అంటే దీన్నే శివరామకృష్ణుడు వారు పరిపూర్ణము అని ఎరుకని రెండు కింద విడదీశారు. మరి అందరూ చాలామంది దీక్షితుల వారి ముందు కూడా శాస్త్రాన్ని చక్కగా విమర్శించారుగా. చాలామంది గురువులు, పెద్దలు, ఆ పూర్వకాలం వాళ్ళందరూ చేశారు కదా. ఇంత సింపుల్గా, ఇంత చక్కటి విమర్శ వాళ్ళు ఎందుకు చేయలేదు?
అంటే అందరికీ కూడా మనందరికీ కూడా చక్కగా విషయం అవగతం కావాలి అని చెప్పేసి ఈ విధంగా ఆయన మనలో ఉండి చేయిస్తూ ఉంటాడు, ప్రతి వాళ్ళలో ఉండి చేయిస్తూ ఉంటాడు. ఇప్పుడు నేనున్నాను, నాలో నేను చెప్తున్నానా, నాకు స్వాతంత్రత ఉందా చెప్పడానికి? లేదు, ఎటువంటి స్వాతంత్రత లేదు. నాలో ఆ సద్గురుమూర్తి ఉండి నా నుంచి పలికిస్తున్నాడు, మీలో ఉండి వింటున్నాడు. మీరు వింటలేదు, నేను వింటున్నాను, నేను అది చేశాను, నేను ఇది చేశాను అని చెప్పేసి మనం ఆ నేను అనేటువంటి ధ్వని మనలో వచ్చేస్తుంది. ఇది నేను చేశాను. నేనికి ఫుల్ స్టాప్ పెట్టండి అయ్యా. ఈ నేనే మొత్తం కొంప ముంచుతుంది, ఈ నేనే మళ్ళీ ఆ సంచితానికి రాకపోతుంది, మళ్ళీ పునర్జన్మ ఏది అవుతుంది అని చెప్పి ఈ నేననేది మర్చిపోవడానికి ప్రయత్నం చేయండి అని చెప్పేసి కాస్త చెప్పారు. ఈ విధంగా చెప్పడం వల్ల అది దీనివల్ల ఇప్పుడు భగవంతుడు బింబస్వరూపుడుగా ఉన్నాడు. ఆయన మనలో బింబస్వరూపుడుగా ఉన్నాడు, ఆడిస్తున్నాడు, మనందరి చేత చేస్తున్నాడు. ఈ జీవుడు ప్రతిబింబంగా ఉన్నాడు. ఇప్పుడు చూడండి, మన అద్దంలో మనం ఎటు కదిలితే అలాగే కదులుతుంది మన ప్రతిబింబం. అద్దంలో మనం చూసుకున్నప్పుడు మనం కదలకపోతే అది కదలదు, మనం రెప్ప వేస్తే అది రెప్ప వేస్తుంది, మనం ఏం చేస్తే అది చేస్తుంది. కానీ స్వతంత్రంగా ఆ అద్దంలో ఉన్నటువంటి ప్రతిబింబానికి ఎటువంటి స్వాతంత్రత లేదో అదే విధంగా ఈ దేవతామూర్తులు కానీ బ్రహ్మాండంలో అసలు బ్రహ్మాండమే ఆయన ఎందుకు ప్రతిబింబించినటువంటిది. అందుచేత దీన్ని ప్రతిబింబాత్మకమైనటువంటిది అని చెప్పేసి తోచబడినటువంటిది. మాటలు అలా వస్తూ ఉంటాయి అన్నమాట. తోచబడింది అద్దంలో మన యొక్క ప్రతిబింబం ఎలా తోచబడిందో ఆ విధంగా తోచబడినటువంటిది అని చెప్పేసి ఈ నేను అనేటువంటిది ఒకటి మనలోంచి ఒక ఉత్పన్నమైంది కదా. పని నేను చేస్తున్నాను అనేటువంటి ఒక భావన ఉత్పన్నమైంది కదా. ఇదే మన జన్మకి అన్నిటికీ కూడా హేతు. చేయిస్తున్నాడు అనేటువంటి భావన రావట్లేదు, ఆయనే మనలో ఉండి చేయిస్తున్నాడు అనేటువంటి భావన రావట్లేదు, నేనే చేసేస్తున్నాను స్వతంత్రంగా అనేటువంటి భావన. కాబట్టి అది మనకి ఈ కర్మ మనకి ప్రతిబంధకం అవుతుంది. ఈ విధంగా ఎటువంటి స్వాతంత్రత లేని కారణంగా అద్దంలో మన యొక్క ప్రతిబింబానికి ఎటువంటి స్వాతంత్రత లేదో అలాగే ఈ యొక్క సృష్టి పుట్టలేదని ఇలాంటి అన్నీ కూడా ఆ సందర్భానుసారంగా అలా చెప్పుకుంటూ వచ్చారు. ఎవరికి అర్థం కావాలి. ప్రతి భద్రాద్రి రామశంకు మీరు అందరూ చదివే ఉంటారు, ప్రతి పద్యం కూడా మీకు మనసులో ఉండే ఉంటుంది. సర్వం కల్విదం బ్రహ్మ అనేటువంటి శృతికి ఆయన చక్కటి 2 పద్యాలు చెప్పారు. అయ్యా మహాత్మా గురువు ఆ పిండాండ శరీరంలో తత్పదంలో తొంపదంలో అసిపదంలో అవన్నీ కూడా పిండాండంలో బ్రహ్మాండంలో అన్నింటిలో కూడా మొత్తం అన్ని పదార్థాల్లోని నిబిడీకృతమై ఉన్నాయయ్యా. ఇవే చేయిస్తున్నాము, నాకు ఎటువంటి స్వాతంత్రత లేదు. అయితే దీని నుంచి స్వాతంత్రత నేను లాగేసుకున్నాను, నాకు ఏదో స్వతంత్రం ఉందనుకుని నేను లాగేసుకున్నాను. ఆ లాక్కోవడం వల్ల నిజంగా లాక్కోలేదు, లాక్కున్నాను అనేటువంటి భావన వల్ల మనకి ఈ యొక్క అజ్ఞానం అనేటువంటి ఏర్పడింది. అందుకనే నరసింహ యోగీంద్రులు ఏది నీవైన భావాన్ని ఇవ్వవయ్యా అని చెప్పేసి ఆయన ఆ పద్యంలో ఆ భద్రాద్రి రామశంకరంలో చెప్పడం జరిగింది. బాగా ఇప్పుడు ఏంటి ఆయన యొక్క ఆశ్చర్యకరమైనటువంటి ఒక పని ఏమిటయ్యా అంటే నాలో ఉండి చెప్పిస్తున్నాడు, అంటే గురువులో ఉండి చెప్పిస్తున్నాడు, శిష్యుల్లో ఉండి వినిపింపజేస్తున్నాడు. ఆయన వింటున్నాడు, ఆయన వింటూ మరి వినిపింపజేస్తున్నాడు. శిష్యుడవు నీవు, పరగ దేశికుడవు నీవు, సగుణ నిర్గుణుడవు నీవు, సాక్షి నీవు అని చెప్పేసి ఈ పద్యం ద్వారా మనం తెలుసుకోవలసినటువంటి మన యొక్క ఒక అభ్యాసం అనేటువంటిది ఒకటి చాలా అవసరం. అంటే ఏదో తెలుసుకున్నాం, నోట్ చేసేసుకున్నాము, ఆత్మ సర్వగత లక్షణం
ధరణిలో తెల్లనందు తైలముండిని రీతి దారు ఎందుల ధరణి రీతి అని చెప్పేసుకున్నాం. అన్నింటిలోని నిండిపోయి ఉన్నాడు. ఓకే, నోట్ చేసుకున్నామని మేము కంఠస్థం చేసేసాం. ఏమొచ్చింది మనకి? ఎటువంటి జ్ఞానం వచ్చింది? దాని అభ్యాసంలో ఎలా చేయాలి అంటే చెప్పాడు. దానికి చెప్తున్నా నేర్పుడు మీకు చెప్తూ మీకు వినిపింప చేస్తున్నాను కదా, మీరు వినటం లేదు. మీరు మీలో ఉన్నటువంటి ఆ గురుమూర్తిని చూస్తూ చెప్పాలి అని, మిమ్మల్ని చూడకూడదు నేను. మీరు ఎంతైతే నాకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నారో చాలా ప్రత్యక్షంగా కనిపిస్తున్నారు మీరందరూ. అలాగే మీకు అందరికీ కూడా నేను ప్రత్యక్షంగా కనిపిస్తున్నాను. ఇంత ప్రత్యక్షంగా భగవంతుణ్ణి చూడాలి అనేది ఆ వచనంలో చెప్పారు. ఆత్మ సర్వగత లక్షణంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంత చక్కగా తెలుసుకోవాలి. ఇంత చక్కగా తెలుసుకుంటూ ఉన్నప్పుడు మనలో ఆ గురుమూర్తి ఎటువంటి వాడు ఆయన చెప్పారు అక్కడ. ఆ శివరామ దీక్షితులు షడ్గుణైశ్వర్య సంపన్నుడు, సర్వకర్తృత్వ, సర్వపాలకత్వ, సర్వసంహారకత్వ, సర్వనియంత్రత్వ, సర్వభోక్తృత్వ, సర్వేశ్వరిత్యాది షడ్గుణైశ్వర్య భోగానుభావం అని చెప్పేసి అక్కడ చూడీలో చెప్పారు. అవన్నీ ఆయనే చేస్తున్నాడు, ఆయనే ఉన్నాడు, ఆయనే ఉంటున్నాడు, ఆయనే చేస్తాడు. కానీ మనం మధ్యలో మనం స్వాతంత్రం తర్వాత ఇక్కడ రెండు విషయాలు గుర్తుంచుకోవాలి. ఈ అజ్ఞానం అనేటువంటి జయించింది కదా, భగవంతుడు మనందరికీ కూడా ఒక చిన్న కాలదేహం అంటే ఒక లింగ శరీరం అనేటువంటి ఒక చిన్నటి పొర ఒకటి మనం చుట్టూ. జీవుడు నిజానికి జ్ఞానస్వరూపుడు. అయితే బ్రహ్మాండంలో తీసుకొచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే ఈ జీవులందరికీ కూడా ఒక చిన్న కారణదేహం, ఒక చిన్న పొర చుట్టాడు. బ్రహ్మాండంలో తీసుకొచ్చి పెట్టాడు. అజ్ఞానంతో జ్ఞానస్వరూపుడు, జీవుడు జ్ఞానస్వరూపుడు. అయితే అజ్ఞానం అనేటువంటిది ఆయన ఆవరించింది. ఎట్లా ఆవరించింది అంటే ఈ యొక్క బ్రహ్మాండంలో ఉండేటువంటి అవన్నీ చిన్నలన్నీ ఉన్నాయి కదా, ఎన్నో మనకి వాటికి ఆకర్షితుడు అయిపోయి ఈ జీవుడు తన స్వరూపాన్ని మర్చిపోయి ఆకర్షితుడు. అంటే ఒక జ్ఞానము ఈ యొక్క అజ్ఞానం చేత ఆవరించబడినటువంటి ఒకటి. భగవంతుడి జ్ఞానం ఎలా ఉంది? అజ్ఞానం ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆయన ఆవరించలేదు. ఆయన నిరావరణ స్వరూపుడు, నిస్సంగుడు, ఎటువంటి సంగత్వం పెట్టుకోడు. ఆయన ఏది ఆవరించలేదు ఆయన్ని భగవంతుడు. అటువంటి పరమాత్మ, అటువంటి సద్గురుమూర్తి మనం చక్కటి భక్తితోటి చక్కటి ఆయన గుణాలని వింటూ గురువుల ద్వారా వింటూ ఉంటే మనకి జ్ఞానం అనేటువంటిది ఒక ఉత్పన్నం అవుతుంది. వింటూ ఆ జ్ఞానంతో ఏమవుతుంది? మన మనస్సు, మనలో ఉన్నటువంటి ఒక సత్వగుణం ఒకటి ఉంది కదా, ఆ సత్వగుణం మళ్ళీ సత్వగుణంలోనే స్థూల సత్వగుణము, సూక్ష్మ సత్వగుణము అని చెప్పేసి రెండు ఉన్నాయి. ఆ సత్వగుణం ఏమవుతుందంటే గురువుల యొక్క విషయం చెప్పేటువంటి ఇది మనం చక్కగా గ్రహించలేక ఆ మనలో ఉన్నటువంటి సత్వగుణం చక్కగా మనం అందరం సత్వగుణాన్ని సంపాదించాము, రజోగుణాన్ని, తమోగుణాన్ని దూరం చేసాము. మంచి సాధనలో మన యొక్క జీవితం సాగిపోతుంది. చాలా సంతోషం. మనందరినీ చాలా నేను అభినందిస్తున్నాను. అయితే ఈ సత్వగుణం స్థూలత్వంతోనే ఉంది, సూక్ష్మత్వాన్ని పొందటం లేక. ఎప్పుడైతే ఇది ఇంకా స్థూలత్వంతోనే ఉందో మన యొక్క సాధన కేవలం పూజలు అవి ఇవి, ఆ గుళ్ళకి వెళ్ళడం అవి అవన్నీ ఆ సాధనలో భాగాలే. అవన్నీ సాధనకి వ్యతిరేకమని నేను చెప్పట్లేదు. పూజ అది చేసుకోవాలి, చక్కగా అన్నీ చేసుకోవాలి అనే కాదు. అదే కాకుండా పూజతో పాటు మనం శ్రవణం అనేటువంటిది భగవంతుడి గురించి చక్కగా తెలుసుకుంటూ రావాలి. ఈ శ్రవణాన్ని మనం ఏమీ చేయక్కర్లేదండి. యజ్ఞాలు, యాగాలు ఏమీ చేయక్కర్లేదు, పూజలు కూడా చేయక్కర్లేదు, భార్య ఎటువంటి చేయకూడదు. జస్ట్ మనం శ్రవణం అంటే వినాలి గురువుల ద్వారా చక్కగా శ్రవణేంద్రియాన్ని 24 గంటలు కూడా మన యొక్క భగవంతుని వినడం ద్వారా ఉంటే ఆ జ్ఞానం అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది.
ఎప్పుడైతే పెరిగిందో మనలో ఉన్నటువంటి సత్వగుణం సూక్ష్మత్వాన్ని పొంది ఆ సత్వగుణం ఆ మనస్సులో ఆ యొక్క భగవంతుడి యొక్క ప్రకాశం ప్రకాశం అధ్యాత్మ దీపము అని చెప్పేసి అంటారు. అధ్యాత్మ దీపం అంటే ఆత్మ అంటే జీవుడు, అది అంటే లోపల, జీవుడు లోపల ఉండేటువంటి దీపము అధ్యాత్మ దీపము అని అంటారు. ఆ దీపాన్ని దర్శించినటువంటి వాళ్ళనే అపరోక్ష జ్ఞానులు అని చెప్పేసి అంటారు. అంటే భగవంతుడి ఆ భగవంతుడి యొక్క తేజస్సుని మనం డైరెక్ట్గా మనం కనుక్కోలేము కాబట్టి ఆయన మనలో ఉండి మన హృదయ స్థానంలో ఒక పుష్పుండరీక మధ్యస్థం సకలంలో ఆయన సంస్కృతం అని చెప్పేసి చదువుకుని ఆహ్వానిస్తాంగా ఆయన లోపల ఉంటే ఆహ్వానిస్తాం, లోపల లేకపోతే ఆయన ఆహ్వానిస్తాం. అటువంటి భగవంతుణ్ణి దర్శించినటువంటి వాళ్ళు మన పెద్దలు అని చెప్పేసి వాళ్ళ యొక్క రచనలు, వాళ్ళ యొక్క గ్రంథ రచనలు, భాగవత కృష్ణయ్య గారి కందార్థం కానీ, భద్రాద్రి రామచంద్రం కానీ, నాన్నగారు రాసినటువంటి ఆ యొక్క జంట కందార్థంలో ఆ యొక్క పరిపూర్ణ దర్పణ పుస్తకం కానీ, ఇవన్నీ కూడా చాలా నిశ్చితంగా పరిశీలించినప్పుడు వీళ్ళు భగవంతుణ్ణి దర్శించారు, వీళ్ళందరూ అపరోక్ష జ్ఞానాన్ని పొందారు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా మనందరికీ తెలియబడుతుంది. అటువంటి ఆ తేజోమూర్తిని నేనెందుకు దర్శించలేకపోతున్నాను అనేటువంటి బాధ ఎప్పుడైనా మనలో కలిగిందా? ఇప్పుడు చూడండి, నేను చెప్పాను, మనం ఫంక్షన్ చేసుకుంటాం, ఏదో పెళ్ళి అది చేసుకుంటాం, మన పిల్లలు ఒకళ్ళు ఏదో కార్యంలో ఉండిపోతారు, కొడుకు ఉండిపోతాడు, కూతురు ఇక్కడ పెళ్లి చేస్తాం, ఆ కొడుకు రాలేని పరిస్థితి ఇలా ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో మనం చాలా కళ్ళకి నీళ్ళు పెట్టేసుకుంటాం, అయ్యో నువ్వు రాలేకపోయావా, నువ్వు ఈసీఓ అని చెప్పేసి ఒక పెద్ద మెసేజ్ పెడతాం, చాలా కన్నీరు మున్నీరుగా ఏడ్ చేస్తూ ఉంటాం, చాలా బాధపడిపోతాం. మన పిల్లలకి ఏ బాధ కలిగినా కష్టం కలిగినా బాధ కలుగుతూ ఉంటుంది, చాలా బాధ కలుగుతుంది. అటువంటి బాధ ఈ హృదయ స్థానంలో ఉన్నటువంటి గురుమూర్తిని నేను దర్శించలేకపోయానే అని చెప్పేసి అటువంటి బాధ మీలో ఎప్పుడైనా ఎవరికైనా కలిగిందా? ఈ ప్రశ్న నేను వేయట్లేదండి, భాగవత కృష్ణ గారు మనల్ని అడుగుతున్నారు. మనసందున అంత కోరిక ఏమన్నా కలిగిందా నాయన అని ఆయన ప్రశ్న వేస్తున్నాడు మనల్ని. నేను మిమ్మల్ని ప్రశ్నించేంత వాళ్ళు కాదు, ఆ విధంగా ఆయన మన సమాధానం చెప్పాలి. పర్వాలేదండి, ఏదో కొంచెం ఏదో బాధ కలిగిందని పర్వాలేదండి అని నసిగామా, చలుడు వచ్చిన త్రోవ బట్టి అని చెప్పేసి అన్నారు. అదే పద్యం, రెండో పద్యం ఎప్పుడో చెప్పట్లేదు. వచ్చిన త్రోవ బట్టి ఎక్కడి నుంచి వచ్చాము,